హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మన డాన్ లీమా నటించిన హోలీ నైట్ డీమాన్ హంటర్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సియోల్ సిటీలో ఒక కల్ట్ గ్రూప్ అయితే ఉంటుంది అనమాట. బ్లాక్ మాస్ అని చెప్పేసి నార్మల్ కల్ట్ గ్రూప్ అయితే కాదు, భయంకరమైన పొసెషన్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు అనమాట. అంటే ఒక డీమన్ అయితే తిరిగి పుట్టించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి కల్ట్ మాస్ గ్రూప్ ని ఆపడానికి మెయిన్ లీడ్ అనే హీరో ఒక హోలీ నైట్ ట్రియోతో అయితే ఎంటర్ అవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు భయ్య. ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే దీని దరిదాపులకు కూడా వెళ్ళకలొద్దు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మన డాంగ్ సియాక్స్ మామ, అదే డాన్లీ మామ మాస్ ప్రెజెన్స్ అయితే సూపర్ ఉంటుంది. తెలిసిందే కదా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్షన్ బ్లాక్స్, ఆయన పంచెస్, చాలా రా యాక్షన్ అయితే ఉంటుంది. బాగా ఎనర్జీ అయితే తీసుకొస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల అయితే మూవీ చూసేస్తారు భయ్య. ఇంకా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అయితే ఉంటుంది. అంటే చాలా షార్ట్, 1 hour 30 minutes లో అయిపోద్ది. అన్నెసెసరీ డ్రాగ్ ఎలిమెంట్స్ ఉండవు. డైరెక్ట్ గా డేమన్ హంటింగ్ సీక్వెన్సెస్ కి అయితే వెళ్ళిపోతారు. బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ చెప్పానుగా, హోలీ ట్రియో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది ముగ్గురిది కూడా. ఆ డిటెక్టివ్ యాంగిల్, ఆ టెక్కకాయ హ్యూమర్, ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి అక్కడక్కడ. ఇంకా డార్క్ అట్మాస్ఫియర్ అయితే బాగా క్రియేట్ చేసుకుంటారు భయ. సినిమాటిక్ సెట్టింగ్ అయితే క్రీపీగా ఉంటుంది. కల్ట్ రిచువల్ సీన్స్ ఉంటాయి. స్టైలిష్ గా ప్రెజెంట్ చేస్తారు. పైగా స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ ఉంటుంది. ఎటువంటి ట్విస్ట్లు థ్రిల్స్ ఏమి ఉండవు. జస్ట్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే, సింపుల్ యాక్షన్ హారర్ వైపు ఉంటుంది. ఈజీ టు అండర్స్టాండ్ అనమాట, క్యాజువల్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే గనక. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, వీక్ స్టోరీ లైన్ భయ్య. చాలా మూవీస్ లో, చాలా సిరీస్ లో చూసేసిన స్టోరీ లైన్ ఇది పెద్ద సూపర్ ఏం ఉండదు. విలన్ డేమన్ ట్రాక్ అయితే స్ట్రాంగ్ గా డెవలప్ చేయలేదు. చాలా రష్డ్ గా ఫీల్ ఉంటుంది. ఇంకా లో ఎమోషనల్ కనెక్షన్ భయ్య. క్యారెక్టర్స్ కి అయితే ప్రాపర్ బ్యాక్ స్టోరీ కూడా ఉండదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. వ్యూవర్స్ ని ఎంగేజ్ చేసేంత డెప్త్ అయితే ఎక్కడ లేదు. పైగా బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్యాడ్ ఉంది భయ్య. కొంచెం అట్లా చాలా చీప్ గా కనిపిస్తుంది. డేమన్ డిజైన్ అయితే అసలు వావ్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. ఇది ఎక్కడ డేమన్ అనిపిస్తుంది. పైగా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. స్టార్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఈజీగా నెక్స్ట్ ఏం జరగబోతుందని గెస్ట్ చేస్తూనే ఉంటారు. ట్విస్ట్లు కూడా మీకు తెలిసిపోతాయి. అంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇంకా యావరేజ్ మ్యూజిక్, యావరేజ్ స్కేర్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా యావరేజ్ గా అనిపించాయి. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. అది కూడా మీరు డేమన్ హంటర్ మూవీస్ కి ఇష్టము, ఫ్యాన్స్, పైగా డాన్ లీమా ఉన్నాడు కదా అంటే వాటి కోసం టైం పాస్ కి చూడండి. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, అసలు ఏం ఉండదు అందులో. ఓకేనా, ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. న్యూడిటీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లేదు, కానీ వైలెన్స్, కిల్లింగ్స్, రిచువల్ సీన్స్, బ్లడ్ సీన్స్ ఇలాంటివి అయితే గట్టిగానే ఉన్నాయి. మరి వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. న్యూడిటీ ఇంటిమేషన్ సీన్స్ అయితే ఉండవు. ఓకేనా, మీ ఇష్టం మరి అది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.